ఇప్పుడు మనము స్కిట్ చూద్దామండి. ఆ స్కిట్ రియల్‌గా జరిగినది. ఇది కల్పించి కథ కాదు. అయితే ఈ స్కిట్‌లోని దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారు అని అంటే, మరి ఆ యొక్క స్త్రీ మరి చనిపోవాలి అని చెప్పి అంత భయంకరమైన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా దేవుడు తన బిడ్డలకి తల్లిగా ఉంచితే ఉంచు ప్రభువా, లేకపోతే నీ రాజ్యంకి చేర్చుకో అని ఆ తల్లి అడిగినప్పుడు దేవుడు ఆ బిడ్డలకి తల్లిగా ఉంచడం నాకు ఇష్టమే అని మరి తెలియపరిచారు. అతి రీతిగా ఆ యొక్క తల్లి బ్రతికింది. ఎంత గొప్ప దేవుడండి! మన దేవుడు ఏ పరిస్థితిలో కూడా మనల్ని ఎక్కడా కూడా మరి ఏమాత్రం కూడా నష్టం అనేది తీసుకుని రాకుండా మనల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరుస్తారు. స్కిట్ ద్వారా ఎలాంటి గొప్ప కార్యం దేవుడు చేశారో అది మరి చూసి దేవుణ్ణి మహిమపరచండి. రాణి, నీకు థైరాయిడ్ వచ్చింది కదా, దీనికి మంచి మందులు హోమియోలో ఉందట. మా ఫ్రెండ్ చెప్పాడు, మొత్తం థైరాయిడ్ తగ్గిపోతుందంట. ఒకసారి హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్దాము. అలాగేనండి, మీ ఫ్రెండ్ చెప్పారు కదా పూర్తిగా తగ్గిపోతుందని. మీరు చెప్తున్నారు కదండి, అలాగే హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్దామండి. సరే పద వెళ్దాం. ఏమిటి మీ ప్రాబ్లం? నా భార్యకు ఈ మధ్య థైరాయిడ్ వచ్చిందండి. మంత్లీ హెవీగా ఉంటుంది. మీరు మంచి మందులు ఇస్తారని మీ దగ్గరకు వచ్చాము. అలాగా, ఏమీ పర్వాలేదు, అది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. ఒక 2 నెలలు నేను ఇచ్చే మందులు వాడండి, తగ్గిపోతుంది. ఇప్పుడు 15 రోజులకి ఇస్తాను. సరే అండి, ఆ మందులేంటి ఇవ్వండి, 15 రోజులు వాడతాము. ఇదిగోండి, ఇది ఉదయము, ఇది రాత్రి వేసుకోండి. సరే అండి, వెళ్ళొస్తాం. అండి, నేను మందులు వేసుకుంటున్నాను కదండి, మళ్ళీ మంత్లీ వచ్చి హెవీగా ఉంది. అవునా? ఒకసారి మళ్ళీ హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్దాము. సరేనండి, వెళ్దాం. నమస్తే అండి. రండి. ఎలాగుంది? మందులు వాడారా? వాడామండి. ఎలాగుంది? తగ్గలేదంటండి, ఇంకా ఎక్కువగా అవుతుందని చెప్తుంది. ముందు అలాగే ఉంటుంది, తర్వాత క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఏమీ భయపడకండి. అలాగే అండి. ఇంకో 2 రకాల మందులు ఇస్తాను, వాడితే తగ్గిపోతుంది. ఇవ్వండి, వాడతాము. ఇదిగోండి. సరే అండి, వెళ్తాం. ఈ మందులు పనిచేయడం లేదు. ఆ హోమియో డాక్టర్ ఏ మందులు ఇచ్చాడో కానీ ఈ ప్రాబ్లం అయితే పట్టుకుని వదలడం లేదండి. నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నా ప్రాణం అస్సలు బాగోలేదు. అవునా రాణి? ఒకసారి లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్దాము, సాయంత్రం తీసుకెళ్తాను. అలాగేనండి, సాయంత్రం వెళ్దాం. నమస్తే అండి. రండి. ఏంటి మీ ప్రాబ్లం? నా భార్యకు మంత్లీ ప్రాబ్లం అండి. ఈ మధ్య తనకు థైరాయిడ్ వచ్చింది. మా ఫ్రెండ్స్ చెప్పారు హోమియోలో వాడితే తగ్గిపోతుందని. హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ గారు మందులు ఇచ్చారు. అవి వాడాము, కానీ అవి పని చేయకపోగా తనకి 30 రోజుల నుండి అస్సలు బాగోవట్లేదండి. అలాగా, నేను 10 రోజులకి మందులు రాస్తాను, అవి వాడండి, మీ ప్రాబ్లం తగ్గిపోతుంది. సరే అండి, ఆ మందులేంటో ఇవ్వండి, వాడతాము. సరే అండి, వెళ్తాం. అలాగే. ఈ మందులు పనిచేయడం లేదండి, కళ్ళు తిరుగుతున్నాయి. అవునా రాణి? ఒకసారి లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్దాము, కళ్ళు తిరగకుండా బలానికి ఏమన్నా మందులు ఇస్తారేమో. అలాగేనండి.
నమస్తే అండి. రండి రండి. ఎలాగుంది? తగ్గిందా? మందులు వాడారా? తగ్గలేదండి. ఏం బాగోలేదండి. కళ్ళు తిరుగుతున్నాయి. ఇది నాలుక చూపించు, కళ్ళు చూపించు. మీ భార్యకి బ్లడ్ తక్కువగా ఉంది, బ్లడ్ ఎక్కించాలి, లేదంటే చాలా ప్రమాదం అవుతుంది. కాబట్టి మీరు ఏర్పాట్లు చేసుకోండి. అలాగే అండి, చూసుకుంటాము. అలాగే. నా భార్యకు మందులు ఇంజెక్షన్లు ఏమీ వద్దు. తనకు అసలు ఏమి బాగోవటం లేదు. ఆమెను విజయవాడ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. రాణి, మనం విజయవాడ డాక్టర్ దగ్గరికి వెళ్దాము. సరేనండి, వెళ్దాం. సరే, పద వెళ్దాం. ఈ బిడ్డలకు తల్లిగా ఉంచితే ఉంచు, లేకపోతే నీ పరలోక రాజ్యానికి చేర్చుకో ప్రభువా. ఈ బిడ్డలకి తల్లిగా ఉంచడం నాకు ఇష్టమే. వందనాలు తండ్రి. నమస్తే డాక్టర్ గారు. రండి, కూర్చోండి. ఏమిటి మీ ప్రాబ్లం? నా భార్య పరిస్థితి ఏం బాగోలేదండి, ఒకసారి వచ్చి చూడండి. సరే. మీ భార్య పరిస్థితి ఏం బాగోలేదు. రక్తం లేక ఆర్గాన్స్ కూడా పనిచేయడం లేదు. హార్ట్ బీట్ చాలా తక్కువగా ఉంది. ఈమె బ్రతుకుతుందని గ్యారంటీ లేదు. నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు మీ కుటుంబ సభ్యులు సంతకం పెట్టి ఇవ్వండి, అప్పుడు నేను ట్రీట్మెంట్ చేస్తాను. సరే అండి, మేము మా కుటుంబ సభ్యులు సైన్స్ చేసిస్తాము. మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. నా ప్రయత్నం నేను చేస్తాను, ఆపై దేవుడే బ్రతికించాలి. ఇదిగోండి డాక్టర్ గారు, మేము మా కుటుంబం సైన్ చేసింది. మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. నా ప్రయత్నం నేను చేస్తాను, ఆపై దేవుడే బ్రతికించాలి. మీ భార్యకు మంచిగా అయింది. కొన్ని రోజులకు కోలుకుంటుంది. కొన్ని మందులు రాసిస్తాను, 4 రోజుల తర్వాత తీసుకురండి. చెకప్కు తీసుకురండి, రేపు డిశ్చార్జ్ చేస్తాను. అలాగే అండి. ఉంది మీ భార్యకి? దేవుని దయ వల్ల మీ భార్యకు మంచిగా అయ్యింది. కొన్ని రోజులకు కోలుకుంటుంది. 4 రోజుల తర్వాత చెకప్కి తీసుకొని రండి, రేపు డిశ్చార్జ్ చేస్తాను. నేను దేవుణ్ణి అడిగినప్పుడు నా బిడ్డలకు తల్లిగా ఉంచితే ఉంచు, లేకపోతే నీ రాజ్యంలోనికి చేర్చుకొని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నీ బిడ్డలకు తల్లిగా ఉంచడం నాకు ఇష్టమే అని నాతో మాట్లాడాడు. అందుకనే నేను బ్రతికాను, లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో. అవును, నీవు చెప్పింది నిజమే. నేను నిన్ను చూసినప్పుడు నీ పరిస్థితి అస్సలు బాగోలేదు. దేవుడే నిన్ను బ్రతికించాడు. జాగ్రత్తగా మందులు వాడి చెకప్కు రండి. యేసయ్యా, నా భార్యను బ్రతికించావు, నా బిడ్డలకు తల్లిగా ఉంచావు. నీ కృపను బట్టి నీకు వేలాది వందనాలు.